నమస్తే. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ భూమిని కొంతమంది అక్కడ ఉన్నటువంటి బడాబాబులు కబ్జా చేస్తున్నారట. మరి ప్రభుత్వ భూమిని కబ్జా చేయాల్సి ఎందుకు వచ్చింది? గత కొంతకాలంగా దాన్ని శ్మశాన వాటిక కూడా వాడుతున్నారట. మరి అటువంటి ప్రభుత్వ భూమిని ఎందుకు కబ్జా చేయాల్సి వచ్చింది? వాళ్ళు కొంతమంది బాధితులు ఏకంగా ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది బాధితులు వచ్చి ఎస్ మా ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంది, ఏ నాయకుడు పట్టించుకున్నట్టు ఈరోజు ప్రజామానికి వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది? నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ కాన్స్టెన్సీ పెద్దర్సలపల్లి మండలం పోతుడిపల్లి విలేజ్ గ్రామం పోతుడిపల్లి ఊరు కానుకొని 15 ఎకరాల 12 గుంటల శ్మశాన వాటిక గవర్నమెంట్ ల్యాండ్. గత కొన్ని సంవత్సరాలుగా శ్మశాన వాటిక బంజరాయి భూమి, అది మరసకుంట అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శ్మశాన వాటిక 15 ఎకరాల 12 గుంటలు. అయితే ఆ ఊరి కోసం ఊర్లో భూమి లేని వాళ్ళు కూడా చచ్చిపోతే బొంద పెడితే కూడా వేరే ఛాన్స్ లేదు. ఆ భూమి తప్ప మా ఊరికి వేరే భూమి లేదు. అయితే ఈ విషయంపై శ్మశాన వాటిక ఉపయోగించినప్పుడు ప్రభుత్వం సహకరించింది. శ్మశాన వాటికనే రికార్డులలో పానీలలో మొత్తం రికార్డులలో కూడా శ్మశాన వాటికనే ఉంది. బంజరాయి భూమి శ్మశాన వాటికనే ఉంది. అయితే వీళ్ళు మధ్యలో ఏం చేసి అధికారులకు కొన్ని లంచాలు ఇచ్చి పంట చేసుకోవడం జరిగింది. ఒక పీడీ యాక్ట్ నమోదైన రౌడీ షీటరు తూడిపల్లి నాగేష్ అనే వ్యక్తి వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ అమ్మ పేరు మీద, వాళ్ళ వదిన పేరు మీద, అతని అక్రమ సంబంధం ఉంచుకున్న దాని పేరు మీద కూడా పట్టా చేయడం జరిగింది. ఏందని మేము అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోపోరు, మీరు దిక్కున్న చోట చెప్పుకోరని ఊర్లందరూ ప్రభుత్వ భూమిని ఎట్లా పట్టా చేసుకోవడం? టీఆర్ఎస్ గత ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ కొత్తగా ఏర్పడినప్పుడు ఎంఆర్ఓ పట్టువార్లు ఉన్నప్పుడు వాళ్ళకి లంచాలు ఇచ్చి పట్టా చేసుకోవడం జరిగింది. మేము ఇదేందని ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ ఫస్ట్ పట్టించుకోలే, ఆర్డీఓ పట్టించుకోలే. ఒక 200 మందితోటి కలెక్టర్ ఆఫీస్కు పోయి కలెక్టర్ ఆఫీస్ ఉండడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళది ఏదో చూడమని చెప్తే అప్పుడు చూసి మాకు ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఏ రకమైన పట్టాలు జారీ చేయలేదు, దొంగ పట్టాలు చేసుకోరని రిసీవ్డ్ కాపీ కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఆర్డీఓ గారు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు ఇచ్చేది ఇది వాళ్ళు దొంగ పట్టాలు చేసుకోరని ఇవ్వడం జరిగింది. మొత్తం దొంగ పట్టాలు చేసుకోవడం జరిగింది. ఈ భూమి ఏ రకమైన అసైన్మెంట్ తీర్మానంలో కూడా లేదు, దొంగ పట్టాలు చేసుకోరని ఎంఆర్ఓ కూడా తీర్మానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో సంప్రదించలేదా? ఎమ్మెల్యే గారు రవీంద్ర కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు తీసుకొని కూడా ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది. పోయినా కూడా ఏం స్పందించలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే సాగులేదు, మొత్తం కుంటది కుంటనే ఇప్పుడు సాగేం చేయట్లేదు. బావులు చెరువులు అని తీసుకోవడం జరిగింది. పంట వేయలే, పట్టాలు తీసుకోవడం జరిగింది. నేను పట్టాలు తొలగించుకోను, మీ చేతనైంది చేసుకోరు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరేం చేయలేరు. నన్ను రాజకీయ నాయకుల ప్రయాణం, అధికారుల ప్రయాణం ఉంది. డబ్బులు లంచాలు ఇస్తాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాడు అల్లకి పోయి చాలా మంది చేస్తుంటాడు. ఒకటి సార్, మేము ఒకటే అడుగుతున్నాము. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వల్ల అతను రావడం జరుగుతుంది. ఇంతకుముందు 2023లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో ఉండడం జరిగింది. అతను 2004లో కాంగ్రెస్ రావడం జరిగితే కాంగ్రెస్లకు రావడం జరిగింది. మేము ఏదో ఒక నాయకుని దగ్గరికి పోతే మాకంటే ముందుగాలని వెళ్ళి ఈ సమస్య మీరు, ఇది నా ల్యాండ్, ఎంతమందిని కలిసినా ఎంత ప్రమేయం చేసినా కూడా న్యాయం వైపు ఉండాలి కదా. న్యాయం వైపు అనేది ఇప్పుడు లేదు సార్. మేము తిరగని ప్లేసు లేదు, మేము బోని కాడికి లేదు, కలవని నాయకుడు లేడు. లోకల్గా మేము ప్రతి ఒక్క నాయకుని కలవడం జరిగింది, మా బాధ చెప్పుకోవడం జరిగింది. ఏదో నా ఇంట్లకు ఈయన ఇంట్లకు ఇతర ఇంట్లకు వచ్చేది కాదు అది. ఈరోజు భూమి అరెకరము ఒక గుంట లేని వ్యక్తి కూడా మా విలేజ్లో ఉండడం జరిగింది. వాళ్ళు రేపు చనిపోతే ఎక్కడ పెట్టాలి? మాకు శ్మశాన వాటిక లేదు. మాకు మురికి వాటర్ వస్తే, ఊళ్ళో మురికి వాటర్ వస్తే ఎక్కడ పోతాయి సార్? ఎవరిళ్ళలో ఎవరి జాగాలో పోతే ఎవరు రానిస్తారు? రానియరు కదా. అది డౌన్ అనేది ఆ కుంటలకు ఉంది. ఆ వాటర్ కూడా రానియకుండా లేడీస్ ఇట్నే. ఇప్పుడు ఇంతకుముందు టాయిలెట్లు లేవు గ్రామాలల్లో, లేకపోతే లెట్రూమ్కు పోతే కూడా వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంటే వాళ్ళని మీరు ఎక్కడ దిక్కున్నా కూడా చెప్పుకుంటే మేము ఎక్కడ చెప్పుకుంటాం చెప్పు. అధికారులు పట్టించుకోకపోయే, ఏ మీడియా ఛానల్ పట్టించుకోకపోయే, మమ్మల్ని లోకల్లో ఉన్న మీడియా ఛానల్ పట్టించుకోకపోయే. మేము ఎవరు చెప్పినా చూద్దాం, చేద్దాం, రేపు చేద్దాం, మాపు చేద్దాం అనేదే కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదు లేక ఈరోజు మేము ప్రజా దర్బార్కు వస్తే మా సమస్య తీరుతుందేమో అన్న ఉద్దేశంతో వచ్చినాం. లోపల ఏ నాయకుడు లేడు, లేక అక్కడ ఇచ్చినాం. మేము ఇస్తే మీ సమస్య 10-15 రోజుల వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుతారు అని చెప్పడం జరిగింది. అక్కడ ఆయనకి ఏమన్నా రాజకీయంగా హోదా ఉన్నది? అక్కడ రాజకీయ ఏం హోదా లేదు, ఓన్లీ రౌడీ షీటర్ హోదా మాత్రం ఫుల్గా ఉంది. పేరు తూడిపల్లి నాగేష్.